వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరిగిందో వివరించడమే కాకుండా సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు అలాగే మేధావులతో కూడా సమావేశమవుతున్నారు. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అలాగే ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, వివిధ వర్గాల ప్రజలతో కూడా కలుస్తుంటే ఎటువంటి స్పందన లభిస్తుంది? ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి అనేక కార్యక్రమాలని గుర్తు చేస్తూ రాబోయేటువంటి కాలంలో అవి కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అదే రకంగా గడిచినటువంటి 5 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తూ వారికి మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మనం కోరడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తూ ఉంది. అలాగే వివిధ వర్గాలను కలుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. సీనియర్ అడ్వకేట్స్ అందరూ, ఎందుకంటే అడ్వకేట్స్ అంటే ఈ ప్రాంతంలో గాను సొసైటీలో ఎక్కడికన్నా సరే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు. ఎందుకంటే వారికి నలుగురికి వారు దిశానిర్దేశం చేసేటువంటి వారు, అలాగే వివిధ రకాలైనటువంటి ప్రజలు వారి దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే లా నేస్తం లాంటి పథకాలను మనం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాం. యాక్టివ్ అడ్వకేట్స్తో పాటు ముఖ్యంగా కొంతమంది రెనౌండ్ అడ్వకేట్స్కి సహజంగా వారికి ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉంటారు, కానీ ప్రాక్టీసింగ్ వాళ్ళు లేకపోతే ఏదైతే లోకల్గా పనిచేసేటువంటి వారికి లా నేస్తం లాంటివి చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమం. ఇందాక మీరు చూసినట్టు ఎస్టీస్తో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అలాగే మిగిలినటువంటి సామాజిక వర్గాలు లేదా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి మాట వారి నోటంటే వస్తూ ఉంది. డెఫినెట్గా అంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల నోటంటే ఆ మాట వచ్చిన తర్వాత రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం అనేటువంటిది, జరగడం అనేటువంటిది ఎవడు కూడా ఆపలేడు. సార్, మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే మేనిఫెస్టో మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మళ్ళీ ప్రకటించాలి, ప్రజలకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పకపోయినా చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు 1.5 సంవత్సరం కాలం నుంచి 6 సూపర్ 6 అనుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా రెస్పాన్స్ అనేటువంటిది ఉందా? లేదా దాన్ని ఎవరన్నా దాన్ని స్వాగతించినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? పోనీ అందులో సూపర్ 6లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కాకుండా ఇంకో పథకం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలకి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తానని చెప్తున్నాడు తప్ప కొత్తగా ఒక పథకాన్ని చెప్పమనండి. మరి ఇస్తున్నటువంటి పథకాల కంటే ఎక్కువ ఇచ్చేదానికన్నా ఆల్రెడీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదని నీకెందుకు ఓటేయాలి? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. మరి ఒకవేళ నిజంగా నీకు ఈ తపనే ఉండుంటే మరి నువ్వు గతంలో ఎందుకు చేయలేదు? 2014 నుంచి 19 వరకు ఎందుకు చేయలేదు? ఆయన చెప్పినటువంటి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే సంవత్సరానికి 1,10,000 కోట్లు ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఇవి పనిచేస్తుంటే నువ్వు ఏవో అయిపోతుంది, దేశం బ్రహ్మాండం బదులైపోతుందని చెప్పి మాటలు చెప్పినటువంటి మీరు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలకే నువ్వు ఎంత మాట అన్నట్టు నువ్వు ఈరోజు 1,26,000 కోట్లు సంవత్సరానికి పనిచేస్తానని చెప్పినంటే మరి అప్పటి రాష్ట్రం ఏమైపోద్ది? సో ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క మనం పోర్టులు అభివృద్ధి చేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వెల్నెస్ క్లినిక్లు, హాస్పిటల్స్, స్కూల్స్, ఇన్ని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. చంద్రబాబు నాయుడు టైంలో రెండూ లేవు, అంతా కూడా కళల ప్రపంచం. ఆ కళలకు అనడానికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేశాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం ఇప్పటికి కూడా కూటమి నేతలు నోరు విప్పడం లేదు, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు ఇప్పుతారో వాళ్ళకి రాజకీయ అవసరాలే తప్ప స్టీల్ ప్లాంట్ అమ్మేసుకున్నా పర్వాలేదు, వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా పర్వాలేదు. నిన్నటి వరకు వాళ్ళ స్టాండ్ ఏంటి? అందరితో పాటు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకం. సో వెల్ అండ్ గుడ్, దాన్ని ఎవరు కాదనట్లేదు. మరి భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానన్నది, మరి ఆ పార్టీతో నువ్వు ఎలా జతకట్టిన తర్వాత నీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇదే మైక్ పెట్టుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరన్నా అడిగి చెప్పానండి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకం అని చెప్పానండి. పైన మోడీ నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళకి, నువ్వు మా పార్టీతో నువ్వు జతకట్టి నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకం నువ్వు ఎలాగంటున్నావు అని చెప్పి. మరి అలాగన్నప్పుడు నువ్వు ఎలా ఓటేస్తావు? నీకు ఓటేయమని ఎలాగడుగుతావు నువ్వు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ మొదటి నుంచి అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్టీల్ ప్లాంట్ మీద తీర్మానం చేశాం అసెంబ్లీలో, ఆ తీర్మానం మాట్లాడింది నేను. స్టీల్ ప్లాంట్ మీద అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటాలకు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1150 రోజులుగా చాలామంది లాయర్లు ఉన్నారు కదా. సహజంగా ఏదన్నా ఒక ఉద్యమం జరిగినప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద కేసులు అనేటువంటివి పెడుతుంటుంది. పెట్టినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? అడ్వకేట్స్ దగ్గరికి.
1150 రోజులుగా ఈ రాష్ట్రంలో పోరాటం జరుగుతోంది. ఏ ఒక్క స్టీల్ ప్లాంట్ కార్మికుడి మీదన్నా జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక్క కేసు అన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పమనండి. దానికి అర్థం ఏంటి? మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఎవరి మీద కేసులు పెట్టలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా, వాళ్ళు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించినా సహకరిస్తూ వచ్చాం. లేదా నేషనల్ హైవే మీద పాదయాత్ర చేస్తామన్నా ఏది చేస్తామన్నా మనం బ్రహ్మాండంగా చేయండి, మీతో కలిసి వస్తామని చెప్పాం. ఎందుకంటే ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మద్దతు పలుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్తుంది. ఇన్ని చెప్తున్నటువంటి క్రమంలో ఇంకా వారికి అనుమానాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వారికి మాత్రం నిన్నటి వరకు వారు ప్రైవేటీకరణ వ్యతిరేకం, ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుగుదేశం పార్టీ పలుకుతుంది భారతీయ జనతా పార్టీతో కలిసి. లేదా రేపు మోడీ గారు వస్తారు, మోడీ గారితో చెప్పించమనండి, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉన్నాం, మేము విత్డ్రా చేసుకుంటాం అని చెప్పమనండి. మన చిలకలూరుపేట వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి, ఆయన మాట్లాడలేదు, నువ్వు అడగలేదు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, నువ్వు అడగట్లేదంటే ఏంటి కారణం? నీకున్న లాలూచి ఏంటి, నీకున్న లొసిగి ఏంటి? ఇవన్నీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, వైజాగ్ వచ్చాడు నరేంద్ర మోడీ గారు, స్టేజ్ మీద అడిగాడు ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవట్లేదు, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి లక్షల మంది జనం ముందు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ముందు అడిగాడు. ఆ మోడీ ముందు మాట్లాడడానికి నీకు నీకు వణుకు వచ్చేస్తుంది నీకు చంద్రబాబు నాయుడికి. నువ్వు అడగలేకపోతున్నావు, అడిగితే నిన్ను ఏం అడుగుతాడు, ఇంకో 10 సీట్లు అడుగుతాడనో లేకపోతే ఇంకోటనో, నువ్వు రాష్ట్రాన్ని దేనికన్నా తాగడ పెట్టేస్తావు. గతంలో స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం అన్నప్పుడు 99, 2004 మధ్యలో చూసావు, BHPని అమ్మేద్దాం చూసావు, మా హిందుస్థాన్ జింక్ని అయితే ఏకంగా అమ్మేసావు, ఆల్విన్ నిజాం షుగర్స్ని అమ్మేసావు. నీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు 64 సంస్థలని నీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 64 సంస్థలు అమ్మేసావు నువ్వు. రాజశేఖర రెడ్డి గారు BHPని కాపాడారు, షిప్ యార్డ్ని కాపాడారు, స్టీల్ ప్లాంట్ని కాపాడారు. ఈ ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉంది. ఎవరు నమ్ముతారు ప్రజలు? సో డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పోరాటం చేసేది, దాన్ని కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. దానికి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అండగా ఉంటారు. తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి కానీ, వివిధ సామాజిక వర్గాల ప్రజల నుండి కానీ, మేధావుల నుండి కానీ, వివిధ వర్గాల నుంచి కానీ అపూర్వమైన స్పందన లభిస్తుందని, చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదని, చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, గాజువాక్ నుంచి.